హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి ఛానల్. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతోన మేము ముందుకు వచ్చిన. ఇంకా రెసిపీ చివరి వరకు చూసి ఏం పేరు పెట్టాలో మీరే డిసైడ్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇంకా ఉల్వలతోన కర్రీ చేసేసుకున్నాం. ఫస్ట్ ఆ ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని సన్నం కట్ చేసుకున్నాలే. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలని మంచిగా వేపుకొని తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయినాక మనం ముందు ఉడకబెట్టి పెట్టుకున్న ఉల్వలను కూడా అందులోనే వేసుకున్నాలి. ఉల్వలకు కూడా ఉప్పు కారం మంచిగా అంటేట్లాగా కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది సన్నం మిక్సీ పట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. ఉల్వల కర్రీలో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేట్లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక కొబ్బరి పొడి వేసి మిక్స్ చేసిన తర్వాత కర్రీ అయితే సూపర్గా కనిపిస్తున్నది. దీన్ని ఇట్లే కూడా తినేయచ్చు స్నాక్స్ లాగా అట్లా ఈవినింగ్ టైంలో. కానీ మేము అట్లా కాకుండా వేరే విధంగా చేసినాము. ఎట్లా చేసినామో చూసేయండి ఒకసారి. ఇక గోధుమ పిండిని ఒక అరగంట ముందే తడిపి పెట్టుకోనాలి. అప్పుడే మనకు మంచిగా నానుతుంది గోధుమ పిండి కూడా. ఇక తర్వాత అన్ని చిన్న చిన్న పూరీలాగా చేయాలి. ఆ చిన్న చిన్న పూరీలలో మనం ముందుగా చేసుకున్నాం కదా ఉల్వల కర్రీ, అది పెట్టి ఇట్లా మోదకాల్లాగా చుట్టుకొని పెట్టుకున్నాలి. ఇక ఎప్పుడు ఉల్వచారు అట్లాంటివి కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా మంచిగా తింటారు ఇష్టంతోన, అందరికీ కూడా నచ్చుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉండే నిజంగా. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఒకసారి చేయాలి అనిపిస్తున్నది. ఊరుకోయినప్పుడు మా అమ్మతోనే చెప్పి తప్పకుండా మళ్ళీ ఒకసారి చేపించుకుంటా. ఇంకా అన్నీ ఇట్లా చుట్టి పెట్టుకున్న తర్వాత దీంతో పాటు స్వీట్వి కూడా చేసినాం మేము. స్వీట్వి ఎట్లా అంటే కొబ్బరి పొడి, బెల్లం, ఇంకా ఇలాచీ పౌడర్ వేసి చేసినాం. అవి కూడా సేమ్ ఇట్లే ఆ చిన్న చిన్న పూరీలల్లో దాన్ని అంతా స్టఫ్ చేసి సేమ్ మోదకాల్లాగా చుట్టి పెట్టుకున్నాలే. ఇంకా స్వీట్వి హాట్వి అన్నీ ఇట్లా చుట్టి పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకునొచ్చు. కానీ మేమైతే డీప్ ఫ్రై చేసలేము. డీప్ ఫ్రై చేస్తే నచ్చుతుంది అనేటోళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకునొచ్చు. ఇంకా మా అమ్మ అయితే కొత్త కొత్త రెసిపీలు చేస్తుంటుంది. అసలు సూపర్ టేస్ట్ ఉంటాయి అవైతే. ఇంకా కాకరకాయ పకోడీ కూడా చేసింది. వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేసిన, తప్పకుండా చూడండి, నచ్చుతుంది. అట్లా ఎప్పుడు చేసి ఉండరు మీరు. సూపర్ ఉంటుంది, క్రిస్పీగా మంచిగా వస్తాయి పకోడీలు అయితే. అసలు చేదు అనిపించకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మేమైతే మోదకాలు అన్నిట్లని ఇడ్లీ పాత్రలో పెడుతున్నాం. ఇప్పట్లో అయితే అందరి ఇళ్ళల్లో ఇడ్లీ పాత్రలు అయితే తప్పకుండా ఉంటాయి కదా. ఇక లేని వాళ్ళు అయితే ఆవిరి కుడుములు ఎట్లా చేస్తారో అట్లా కూడా ఉడకబెట్టుకునవచ్చు. ఇక మేమైతే ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు వేసి ఒక ప్లేట్ పెట్టి ఫస్ట్ హాట్వి తర్వాత ఇంకొక ప్లేట్లో స్వీట్వి రెండు వేరే వేరే ప్లేట్లలో పెట్టి స్వీట్వి సపరేట్ హాట్వి సపరేట్ పెట్టి ఉడకబెట్టుకుంటే మనకు తినేటప్పుడు కూడా స్వీట్ ఒకటి హాట్ ఒకటి తిన్నింకే కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా యాది స్వీట్ యాది హాట్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే రెండు సపరేట్గా పెట్టుకున్నాం. ఇక అన్నీ ఇట్లా పెట్టుకున్నాక ఇక స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక 10 నిమిషాలు ఆవిరికి మంచిగా ఉడకనియాలి. 10 నిమిషాల తర్వాత దించుకుంటే ఇక మోదకాలు రెడీ అయిపోతాయి. నేనైతే మోదకాలు అని అంటుండా. మీకు ఎట్లా అనిపించింది? మీకేం పేరు పెట్టాలనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడు ఒకలాగానే కాకుండా ఇట్లా కూడా ట్రై చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. తిన్నింకే కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.